హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ కి ఈసారి ఎంసెట్ లోని కట్ ఆఫ్స్ ఇంకా క్లియర్ గా తెలుసుకుంటాము. ఇప్పటి వరకు వేరే వేరే సబ్జెక్ట్స్ కి ఎంత కట్ ఆఫ్స్ ఉంటాయని వేరే వేరేగా చెప్పాను. అయితే ఇప్పుడు రీసెంట్ గా మీ రిజల్ట్స్ వచ్చేసాయి కాబట్టి ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, సో దాన్ని బట్టి మీ కట్ ఆఫ్స్ ఎంతవరకు ఉండొచ్చు, ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ కంపేర్ చేసుకుంటూ మీకు ఏ ర్యాంక్ వస్తే ఎలాంటి సీట్ దొరకచ్చు అనేది మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటాం. సో ఒక చిన్న లైట్ గా మీకు క్లారిటీ రావచ్చు. ఓకే, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఎలాంటి సీట్ రావచ్చు అని. సో ఈ సెషన్ అనేది ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లియర్ గా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఛాంపియన్స్, మనం ఇక్కడ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆంధ్ర స్టూడెంట్స్ కి అంటే 2021-22 డేటా ఇది ఇప్పుడు నాకు ఏదైతే నాకు యాక్చువల్ గా దొరికిందో. సో ఈ డేటా బట్టి చూసుకుంటే మీకు క్లియర్ గా ఇక్కడ మెయిన్ గా వెటర్నరీ సైన్స్ కోసం ఎలాంటి కట్ ఆఫ్స్ ఉన్నాయి ఏమిటి అనేది క్లియర్ గా చూడొచ్చు మీరు. ఓకే, ఇక్కడ అన్రిజర్వ్డ్ ఏయూ ఏరియా ఇంక ఎస్యూవి ఏరియా అని అంటున్నారు. అన్రిజర్వ్డ్ అంటే బేసిక్ గా నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం. దాని తర్వాత ఏయూ ఏరియా అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో, ఎస్వియు ఏరియా వాళ్ళు. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీలో చూసుకుంటే జనరల్ కేటగిరీలో 1697 వచ్చిన స్టూడెంట్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్ జనరల్, అక్కడ ఆ స్టూడెంట్ కి లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 1697. అంటే మీరు ఈ నాన్ లోకల్ అయి ఉండి, ఓకే, మీరు నాన్ లోకల్ అయి ఉండి మీరు యాక్చువల్ గా ఆంధ్రాలో మీరు ట్రై చేస్తున్నారు అంటే మీ ర్యాంక్ మినిమం ఈసారి అయితే దగ్గర 1200 to 1300 లోపు ఉండాలి. అప్పుడు మీకు వెటనరీలో ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సేమ్ మనం ఫర్ సపోజ్ ఏయూ ఏరియాలో ఉన్న అంటే ఇంకా ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ గురించి చూసుకుంటే ఏయూ ఏరియా ఇంకా ఎస్వి ఏరియా అంటే లోకల్ స్టూడెంట్స్ అనమాట. లోకల్ స్టూడెంట్స్ చూసుకుంటే దగ్గర 1906, 1984. ఓకే, నాన్ ఫార్మర్ కోటాలో, ఫార్మర్ కోటాలో 2040 ఇంకా 2178 ఉన్నాయి. అంటే దగ్గర చూసుకుంటే ఏయూ ఏరియాలోని జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దగ్గర ఈసారి ఎక్కువ మంది స్టూడెంట్స్ రాశారు కాబట్టి దగ్గర 1500, 1600 లోపు ర్యాంక్ మీద ఉంటే మీకు వెటనరీ సైన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగే వేరే వేరే చోట్ల చూసుకుంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ బీసీఏ ఫర్ సపోజ్ మనం చెప్పుకుంటున్నాం అంటే బీసీఏకి లోకల్ స్టూడెంట్స్ చూసుకుంటే దగ్గర 2408, 2517, 3127. ఓకే, అలాగ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నేను సిమిలర్ గా అదే చెప్తాను. 2000, 2200 ర్యాంకుల్లో మీద ఉంటే బీసీఏ కేటగిరీ స్టూడెంట్స్ కి సీట్స్ రావచ్చు. ఇక్కడ బీసీబీ కేటగిరీస్ కి వచ్చేసి దగ్గర 1939, 1842 ఇలా ఉన్నాయి ర్యాంకులు. అంటే దగ్గర 1600, 1700 లోపు మీ ర్యాంక్ ఉంటే నాన్ ఫార్మర్ కోటాలో అయితే. అదే ఫార్మర్ కోటాలో దగ్గర 3000 ర్యాంక్ వచ్చిన మీకు వెటనరీలో సీట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఇదే ఎస్వి ఏరియాలో కూడా ఇలాగే ఒక 200-300 ర్యాంకులు మీరు వెనక్కి లెక్కేసుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ 2053 అంటున్నారు. ఓకే, ర్యాంకు అంటే దానికన్నా ఒక 200 ర్యాంకులు తక్కువ వేసుకోండి, 1800 ర్యాంక్ వేసుకోండి. అక్కడ వరకు మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే డాటా చూస్తున్నారో దానికన్నా ఒక 200-300 ర్యాంకులు మైనస్ చేసుకొని చూసుకోండి. దగ్గర అక్కడ మీకు కట్ ఆఫ్స్ వరకు వెళ్ళొచ్చు. ఈసారి ఛాన్సెస్ మీకు అలా ఉన్నాయి. వీటన్నిటికీ అంతే. బీసీడీ అండ్ ఎస్టీ, ఇప్పుడు ఎస్టీకి అయితే ఎస్టీకి ఫర్ సపోజ్ చూసుకుంటే ఏయూ ఏరియాలో నాన్ ఫార్మర్ కోటాలో చూసుకుంటే 5279 అంటున్నారు. అంటే 5279 ర్యాంకు కన్నా ఒక 200-300 ర్యాంకులు వెనక్కి వేసుకుంటే ఒక 5000 ర్యాంక్ దగ్గర మీకు వస్తుంది. అంటే 5000 వరకు మీకు ర్యాంక్ వచ్చి ఉంటే నాన్ ఫార్మర్ కోటాలో మీరు ఉన్నారు అంటే ఒక ఫీమేల్ స్టూడెంట్ కి అయితే 4865 చాలు, 4.5K వరకు రావాలి. ఒక మేల్ స్టూడెంట్ కి అయితే 5K ర్యాంక్ వరకు యాక్చువల్ గా కట్ ఆఫ్స్ వెళ్తున్నాయి. దాని తర్వాత ఎస్సీ కూడా సిమిలర్ గా అలాగే చూసుకోండి. ఫర్ సపోజ్ ఎస్వి ఏరియాలో చూసుకుంటున్నాం అనుకోండి. ఓకే, 3227 అంటే 3000 ర్యాంక్ అయితే రావాలి ఎస్సీ కేటగిరీ స్టూడెంట్ కి. ఓకే, నాన్ ఫార్మర్ కోటా. ఫార్మర్ కోటా అయితే 4000 ర్యాంక్ వరకు వచ్చినా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది అనమాట. సో ఇది బేసిక్ గా మీకు ఐడియా ఇవ్వడానికి దేని గురించి, ఇది వెటనరీ సైన్స్ గురించి. ఓకే, అదే మనం ఫర్దర్ చూసుకుంటే అగ్రికల్చర్ లో చూసుకుంటున్నాం అంటే అగ్రికల్చర్ లో కూడా సేమ్ ఇలాగే ఇది కూడా 2020-21. సో ఇంకొంచెం 300-400 ర్యాంకులు తక్కువ వేసుకోవాలి మనం ఈ డేటా బట్టి చూసుకుంటే. సో ఈ డేటా బట్టి చూసుకుంటే మనం మీకు అగ్రికల్చర్ లో సీట్ కావాలి, మీరు ఓసీ కేటగిరీలో ఉన్నారు, అది కాకుండా మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నారు అంటే 3740 ర్యాంక్ ఏదైతే ఉందో అంత ర్యాంక్ మీకు వచ్చి ఉండాలి. అయితే దీంట్లో మీరు నాన్ ఫార్మర్ అయితే జస్ట్ మినిట్, ఒక్క నిమిషం ఆగండి. అదే సారీ 1 minute. అదే మీరు ఫార్మర్ కోటాలో వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే దగ్గర అగ్రికల్చర్ లో మీకు 4000 ర్యాంక్ వస్తే మీకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే మీ ర్యాంకు ఫర్ సపోజ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ లో ఉన్నారు, లేదంటే బీసీబీ కేటగిరీ అనుకోండి మీది. బీసీబీ కేటగిరీలో కూడా ఇలాగే మీరు కంపారిజన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి దానికి కంపారిజన్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, అదే కాకుండా ఇక్కడ
వేరే వేరే కోర్సెస్ కి ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా కంపారిజన్ అనేది చేయడం జరిగింది. ఫర్ సపోజ్ మీరు ప్రైవేట్ కాలేజెస్ లో ట్రై చేస్తున్నారు అగ్రికల్చర్ కోసం, హార్టికల్చర్ కోసం అనుకోండి. సో అగ్రికల్చర్ కోసం మీరు ప్రైవేట్ కాలేజ్ లో ట్రై చేస్తున్నారు, మీ కేటగిరీ బీసీబీ అనుకోండి. అయితే నాన్ ఫార్మర్ కోటాలో మీది ర్యాంకు దగ్గర దగ్గర 7,200 లోపు ఉండాలి, అప్పుడు మీకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ డేటా అంతా దాన్ని బట్టే నేను యాక్చువల్గా అనలైజ్ చేసి మీకు పూర్తిగా పెట్టాను. దీంట్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో నేను మీకు టెలిగ్రామ్ లోని పంపించేస్తాను. ఈ పీడిఎఫ్ అయినా ఆంధ్ర స్టూడెంట్స్ అందరి కోసం. సో ఇందులో వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఓకే, ఇంకా ఫుడ్ సైన్స్, ఫుడ్ టెక్, ఓకే, అవన్నీ మీకు ఉన్నాయి ఇందులోనే. ఇవన్నీ ఉన్నాయి పూర్తిగా. ఓకే, సో ఇక్కడ దీంతో ఇది అయిపోతే ఓకే అన్ని కేటగిరీస్ కవర్ చేశారు ఇక్కడ. ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అది కాకుండా అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా డేటా ఉంది ఇక్కడ. సో అన్ని మీరు క్లియర్ గా ఇక్కడ చూసుకోవచ్చు. ఇది విత్ రెస్పెక్ట్ టు ఆంధ్ర స్టూడెంట్స్ సంబంధించి. ఇప్పుడు మనం తెలంగాణ స్టూడెంట్స్ దగ్గరికి వస్తే, తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించిన డేటా చూసుకుంటే తెలంగాణ స్టూడెంట్స్ సంబంధించిన డేటా ఎలా ఉన్నది. ఓకే, ఇది రీసెంట్ 2022-23 కట్ ఆఫ్స్ అనేవి క్లియర్ గా యాక్చువల్ గా సహకరించడం జరిగింది. సో ఇందులో మనం చూసుకుంటే వన్ బై వన్ మనం చూసుకుందాం. చూసుకుంటే మనం ఫర్ సపోజ్ మీకు వెటనరీ సైన్స్ లో మీకు సీట్ కావాలి, త్వరగానే మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతుంది. సో ఫర్ సపోజ్ వెటనరీ సైన్స్ లో మీకు సీట్ కావాలి, మీరు ఒక లోకల్ క్యాండిడేట్, ఓకే, లోకల్ క్యాండిడేట్ మీది కేటగిరీ బీసీబీ ఉండొచ్చు. బీసీబీలో మీరు లోకల్ క్యాండిడేట్ అయి ఉంటే మీకు అగ్రికల్చర్ లో సీట్ కావాలి అంటే దగ్గర దగ్గర 3,000 ర్యాంక్ లోపు మీకు ఉండాలి, 3,500 లోపు మీకు ఉండాలి. ఓకే, అలా అయితేనే అవుతుంది. ఇక్కడ మీరు ఈ ర్యాంక్ చూడకండి, ఎందుకంటే ఈసారి కట్ ఆఫ్స్ తగ్గుతాయి. సో 4,000 లోపు ఉండాలి. ఫార్మర్ కోట అయితే 5,000 వరకు ఉంటే 5,000 వరకు అయినా 5,200 వరకు అయినా అవ్వచ్చు. అదే నాన్ ఫార్మర్ కోట అనుకోండి, దగ్గర దగ్గర 4,500 లోపు మీ ర్యాంక్ ఉంటే మీకు కట్ ఆఫ్స్ అక్కడి వరకు ఈసారి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మనం ఫర్ సపోజ్ బీసీడీకి వెళ్తే సిమిలర్ గా అలాగే 4,000 ర్యాంక్, ఓకే, అది నాన్ లోకల్ అయితే, అదే లోకల్ క్యాండిడేట్ అయ్యారు అనుకోండి, ఓకే, ఫార్మర్ కోటాలో 6,000 ర్యాంక్ వరకు, 6,200 ర్యాంక్ వరకు మీకు వస్తే మీకు అగ్రికల్చర్ లో రావడానికి ఛాన్సెస్ ఉంది. నాన్ ఫార్మర్ అయితే ఓకే 4,000 లోపే రావాలి. ఇక్కడ 6,200 వచ్చినా పర్వాలేదు బీసీడీకి. అలాగే ఎస్సీ ఎస్టీ ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అన్నిటికీ ఇలాగే. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇంకా హార్టికల్చర్ ఇంకా తక్కువ స్టూడెంట్స్ తీసుకుంటారు కాబట్టి దానికి కట్ ఆఫ్స్ ఇంకా పర్వాలేదు. ఓకే, 8,000 20,000 వరకు ఈజీగా దొరకడానికి ఛాన్సెస్ ఉన్నాయి హార్టికల్చర్ లో. ఓకే, ఫుడ్ సైన్స్ కూడా అంతే, ఇలాగే మీకు కట్ ఆఫ్స్ వెళ్తాయి. సో ఇది బేసిక్ గా వెటనరీలో ఫర్ సపోజ్ మీరు అడుగుతున్నారు అనుకోండి, వెటనరీ కూడా డేటా ఇక్కడ ఈజీగా ఉన్నది చూసుకుంటే. మీరు వెటనరీలో ఫర్ సపోజ్ మీరు బీసీబీ కేటగిరీలో ఉన్నారు, ఓకే, బీసీబీ కేటగిరీలో ఉన్నారు అంటే దగ్గర దగ్గర 1,000 లోపు మీ ర్యాంక్ అయి ఉంటారు మీరు నాన్ లోకల్ అయితే. అంటే తెలంగాణ స్టూడెంట్ మీరు కాదంటే, లోకల్ కాకపోతే. అదే మీరు తెలంగాణ లోకల్ అయితే 2,500 ర్యాంక్ ఫార్మర్ కోటాకి, నాన్ ఫార్మర్ కోటాకి 3,000 ర్యాంకు. ఎప్పుడు ఈ ర్యాంకులకి 200-300 ర్యాంకులు వెనక్కి మీకు యాక్చువల్గా కట్ ఆఫ్స్ వెళ్తాయి. ఎందుకంటే ప్రతి ఏడాది కట్ ఆఫ్ ఇంకా కాంపిటీషన్ వల్ల ఇంకా టఫ్ అయిపోతూ ఉంటుంది. సో 200-300 ఇంకా ముందే వచ్చి ఆగిపోతూ ఉంటుంది అనమాట సీట్స్ అది. సో ఇది మీరు చూసుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్. సో ఈ కట్ ఆఫ్స్ వరకు అంటే మీ ర్యాంక్ ఎంతవరకు ఉంది అని చూసుకుని దీన్ని బట్టి మీరు ఒక అనలైజేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బీసీడీలో ఉన్నారు మీరు, ఓకే, కమ్యూనిటీ సైన్స్ అయినా చేద్దాం అనుకుంటున్నారు, పర్వాలేదు, బీఎస్సీ కమ్యూనిటీ సైన్స్ చేద్దామన్నా మీకు పర్వాలేదు అంటే మీరు లోకల్లో ఏంటంటే 20,000 ర్యాంకులు 32,000 ర్యాంక్ వచ్చినప్పుడు ఆ బీసీడీలో 32,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ కూడా యాక్చువల్ గా దొరకడం జరిగింది సీటు. ఓకే, అదే మనం ఇంకా వేరే కోర్సెస్ లో చూసుకుంటే, ఓకే, ఫర్ సపోజ్ వేరే కేటగిరీస్ చూస్తున్నాం, మీరు ఫర్ సపోజ్ ఎస్సీ ఎస్టీకి చూస్తున్నాం. ఎస్సీ ఎస్టీకి ఇక్కడ జస్ట్ మినిట్, ఓకే, బీఎస్సీ అగ్రికల్చర్ లో చూసుకుంటే, బీఎస్సీ అగ్రికల్చర్ లో ఎస్సీ ఎస్టీకి 7,500 ర్యాంక్ వస్తే ఎస్టీకి సీట్ దొరికింది. 7,000 ర్యాంక్ వరకు ఈసారి మీకు వచ్చి ఉంటే దొరకచ్చు. ఇక్కడ కూడా 7,000 ర్యాంక్ వచ్చి ఉంటేనే, 7,200 ర్యాంక్ వచ్చి ఉంటేనే ఎస్సీ వాళ్ళకి స్టూడెంట్స్ కి దొరకచ్చు. సో అదే ఎకనామికల్ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కి దగ్గర 8,000 ర్యాంక్ వచ్చినా కూడా దొరికింది. అంటే 8,500 ఈసారి వస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ స్టూడెంట్స్ కి వాళ్ళకి అగ్రికల్చర్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాగ మీరు అనాలైసిస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫార్మసీ అంటే బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఈ కోర్సెస్ ఏవైతే ఇంకా బయోటెక్నాలజీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకుంటే tsmsetb.nic.in అనే వెబ్సైట్ లో మీకు వెళ్తే, ఈ వెబ్సైట్ ది కాలేజ్ అలాట్మెంట్ ఏదైతే లాస్ట్ ఇయర్ జరిగిందో దాని అనాలిసిస్ బట్టి మీరు ఏంటంటే మీరు ఏ కాలేజ్ లో ఫర్ సపోజ్ మీరు అనుకుంటున్నారు ఆ పర్టికులర్ కాలేజ్ లో మీకు కట్ ఆఫ్ కావాలి. ఫర్ సపోజ్ నాకు జస్ట్ ఒక నిమిషం అవ్వండి చూపిస్తాను. ఓకే, ఇక్కడ నేను ఒక కాలేజ్ గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉన్నది. సో గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నేను బి ఫార్మసీని ఎంచుకుంటున్నాను. అందులో నేను అలాట్మెంట్ చూపించమంటున్నాను. సో చూపించమంటే ఇక్కడ
మీరే కేటగిరీయో మీరు ఫస్ట్ మీకు తెలుసు. సో ఎస్సీయా, బీసీయా, బీసీబీయా, ఓకే. అందులోని మీరు మేలా ఫీమేలా అన్నట్టు చూసుకున్న తర్వాత ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ర్యాంకులు చూసుకుంటే, ఓకే, 12,987 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎస్సీ స్టూడెంట్, ఫీమేల్ స్టూడెంట్ కి యాక్చువల్ గా ఓయూ రీజియన్ లో, ఉస్మానియా యూనివర్సిటీ రీజియన్ లోని సీట్ అనేది దొరికింది అనమాట. ఇలాగా మీరు యాక్చువల్ గా వేరే కేటగిరీస్ కూడా చెక్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 6,400, ఇక్కడ కొంచెం ఫర్ సపోజ్ నేను మీకు ఎన్లార్జ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ జస్ట్ మినిట్, ఇక్కడ మీకు 11,618 ర్యాంక్ ఉంది. ఓకే, సో 11,618 ర్యాంకు ఎవరికి వచ్చిందంటే బీసీసీ కేటగిరీ అయితే ఓయూ రీజియన్ లో దగ్గర దగ్గర 11,000 ర్యాంకులు, అంటే దగ్గర దగ్గర 10,500 వరకు ఈసారి ఈ పర్టికులర్ కాలేజ్ లో దొరకచ్చు. సో పర్టికులర్ అంటే ఈ పర్టికులర్ కాలేజ్ లో ఎంత ర్యాంక్ వస్తే మీకు ఏ సీట్ దొరకచ్చు కూడా మీరు కాలేజ్ వైజ్ గా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్ లిస్ట్ లాస్ట్ ఇయర్ 2022ది. ఇది ఓన్లీ యాక్చువల్ గా అవైలబుల్ ఉన్నది దేనికోసం, ఫార్మసీ, ఫార్మ్ డి, బీఫార్మ్, ఇంకా బయోటెక్నాలజీ కోసం ఉన్నాయి. సో ఏ కాలేజ్ లో అయితే బయోటెక్నాలజీ ఉన్నదో, ఫార్మ్ డి, బీఫార్మ్ ఉన్నదో దానికోసం మీరు ఈ డేటా అనేది పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. దీనిది కూడా లింక్ ఏ కాలేజ్ లో మీకు ఫర్ సపోజ్ కావాలి, ఒక్కొక్క కాలేజ్ ది సపరేట్ కట్ ఆఫ్స్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇంకో కాలేజ్ మనం ఫర్ సపోజ్ సెట్ చేసుకుంటున్నాం, ఇంకో కాలేజ్ చూసుకుంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఆగండి, అన్వర్ ఉలూమ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ ఏదైతే ఉందో దాంట్లో ఫార్మ్ డి కట్ ఆఫ్ చూసుకుందాం అంటే షో అలాట్మెంట్స్ అని క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఓకే, ఇక్కడ మీరు చూసుకోండి, ఇక్కడ మీకు 10,000 ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో 10,000 ర్యాంక్ బీసీఈ కేటగిరీ మేల్ క్యాండిడేట్ కి సీట్ అనేది దొరికింది. ఫార్మ్ డి లో 10,000 ర్యాంక్ వచ్చిన 10,000 ర్యాంక్ వస్తే మీకు ఫర్ సపోజ్ ఓసీ క్యాండిడేట్స్ కి ఎందులో దొరికిందంటే 8,200 ర్యాంక్ వచ్చినా కూడా ఓసీ క్యాండిడేట్స్ కి దొరికింది. ఓకే, అది అనమాట. సో ఇది బేసిక్ గా యాక్చువల్ గా మీది ఎలాగైతే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతున్నది అనేది ఇక్కడ క్లియర్ గా వీళ్ళు చూపించడం అనేది జరిగింది. సో ఇది మీరు డెఫినెట్ గా కుదిరితే టైం తీసుకొని చెక్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ది లింక్ కింద నేను పిన్ చేసేస్తాను, కింద మీకు పిన్ కామెంట్స్ లోనే లేదంటే డిస్క్రిప్షన్ లో అటాచ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. మిగతా పీడిఎఫ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవి కూడా ఐదర్ నేను కింద వీటి లింక్స్ అన్ని కింద అటాచ్ చేసేస్తాను, లేదంటే టెలిగ్రామ్ ఛానల్లో 2 చోట్ల మీకు అవైలబుల్ గా ఉంటాయి. కింద పిన్ డిస్క్రిప్షన్ లోని ఇంకా మీకు టెలిగ్రామ్ లోని 2 చోట్ల మీకు ఉంటుంది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి మీరు వీటిని చెక్అవుట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ బేసికలీ ఛాంపియన్స్, ఏదైతే మీది ర్యాంక్ వర్సెస్ సీట్ ఏదైతే ఉందో, మీకు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఎలాంటి సీట్ రావచ్చు అనేది ఇక్కడ ఒక ఐడియా ఉంది మీకు. అయితే ఇప్పుడు ఇవేవైతే ఉన్నాయో నేను ఇప్పుడు మీకు చెప్పినవి ఇవి ఒక టెంటేటివ్ మాత్రమే, అంటే ప్రీవియస్ ఇయర్స్ ఏవైతే అనాలిసిస్ ఉందో అది చేసుకొని మనం చెప్తున్నాం. మీకు ఫర్ సపోజ్ ఈ ఏడాది క్లియర్ గా కావాలంటే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవుతేనే మీకు తెలుస్తుంది మీకు సీట్ రావచ్చు లేదు. సో ఇది ఎందుకు మీకు యాక్చువల్ గా నేను మీకు చెప్తున్నాను అంటే దీన్ని బట్టి మీకు ఒక ఐడియా రావడానికి, అంతే తప్ప ఇదాగే ఉంటుంది ఇంకా నాకు సీట్ రావద్దేమో, నా ర్యాంక్ ఇంక సీట్ రాదేమో అనేసి కౌన్సిలింగ్ అటెండ్ చేయడం అయిపోకండి. కౌన్సిలింగ్ అనేది ఎండ్ వరకు అటెండ్ చేయండి, 3rd రౌండ్ 4th రౌండ్ లాస్ట్ రౌండ్ వరకు అటెండ్ చేయండి కౌన్సిలింగ్ అనేది ఎలా అటెండ్ అవ్వాలి, వెబ్ ఆప్షన్స్ ఎలా నింపాలో దాన్ని సెపరేట్ సెషన్ ఆల్రెడీ చేశాను, మీరు చూడలేదంటే చెక్అవుట్ చేసుకోండి. దాన్ని కూడా లింక్ నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. దిస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.